మనం ప్రీవియస్ సెషన్లో ఆపరేషన్ యాంప్లిఫైర్ని ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైర్గా ఏ విధంగా యూజ్ చేయొచ్చో చెప్పుకున్నామమ్మా. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్గా యూజ్ చేయడం గురించి చెప్పినప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్ వాల్యూని అక్కడ క్యాలిక్యులేట్ చేసాం. మనం RF/R1 × V2 - V1 అని చెప్పేసి అక్కడ ప్రూవ్ చేసాం. ఇక్కడ RF/R1 అన్నది మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మధ్య డిఫరెన్స్ని ఏం చేస్తుందని చెప్పుకున్నామమ్మా, యాంప్లిఫై చేస్తుంది. అందువల్ల దాన్ని ఏమన్నా డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అని అన్నాం. అంటే మన ఆపరేషన్ యాంప్లిఫైర్ అప్లికేషన్కి సంబంధించి ఇంతకుముందు యాడర్ గురించి మాట్లాడాం మనం. అంటే రెండు ఇన్పుట్లు ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా యాడ్ చేయొచ్చని చెప్పుకున్నాం. దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నామా, సబ్ట్రాక్టర్ గురించి కూడా మనం మాట్లాడాం. యాడర్ ఒకటి ఫస్ట్ మనం యాడర్ అంటే రెండు ఇన్పుట్లను ఏ విధంగా యాడ్ చేస్తామని చెప్పుకున్నాం. తర్వాత సబ్ట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైర్గా ఏ విధంగా చేంజ్ చేస్తారన్నది కూడా ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. మరి ఈ రోజు మన టార్గెట్ ఏంటంటే ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ని ఇంటిగ్రేటర్గా ఎలా యూజ్ చేయొచ్చు. అసలు ఫస్ట్ ఇంటిగ్రేటర్గా యూజ్ చేయడం అంటే ఏంటి, మనం ఏదో ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ని ఆపరేషన్ యాంప్లిఫైర్ ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేసి అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి. అంటే మన టార్గెట్ ఏంటి, మనకి ఆపరేషన్ యాంప్లిఫైర్లో V0 వాల్యూ ఏం రావాలమ్మా, ఫైనల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్పుట్ అని రావాలి. అలా వస్తే కనుక మన ఆపరేషన్ యాంప్లిఫైర్ ఎలా యాక్ట్ చేసినట్టు, ఒక ఇంటిగ్రేటర్లా యాక్ట్ చేసినట్టు. మరి ఆపరేషన్ యాంప్లిఫైర్ని ఇంటిగ్రేటర్లా యూజ్ చేయాలనంటే మనం ఇక్కడ కొత్తగా కెపాసిటర్ కాన్సెప్ట్ని కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి చూద్దాం, ఒక డయాగ్రామ్ చూస్తే క్లారిటీ వస్తుంది మనకి. ఆప్ యాంప్ యాజ్ ఇంటిగ్రేటర్, ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. నేను నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని రెగ్యులర్గా చేసినట్టే గ్రౌండ్ చేస్తున్నా, జస్ట్ లైక్ దిస్. ఇది మనకు తెలిసిన రెగ్యులర్ డయాగ్రామ్. ఇక్కడ ఉండే రెసిస్టర్ని ఏమన్నారు మీరు, అక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టర్, ఇన్పుట్ రెసిస్టెన్స్. Here we are giving signal. That's why the signal is called as I'm taking this signal is VI. మీకు కాన్సెప్ట్ అంతా ఐడియా ఉంది కదా. ఈ రెసిస్టెన్స్ వచ్చేసి R1. హియర్ వోల్టేజ్ లెట్ us take VA, హియర్ VB, హియర్ కరెంట్ IA, హియర్ కరెంట్ IB. ఇది మనకు రెగ్యులర్గా తెలిసినటువంటి క్లోజ్డ్ లూప్ ఆపరేషన్ యాంప్లిఫైర్ డయాగ్రామ్. ఈ ఫీడ్బ్యాక్ రెసిస్టర్, ఇన్పుట్ రెసిస్టర్ రెగ్యులర్గా వాడేవి. కానీ మనం ఇప్పుడు ఆప్ యాంప్ ఇంటిగ్రేటర్గా కనుక యూజ్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్, ఎక్కడైతే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ప్లేస్లో ఏం చేయాలంటే ఒక కెపాసిటర్ని తీసుకోవాలి. ఓకే, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ప్లేస్లో ఏం తీసుకోవాలమ్మా, కెపాసిటర్ని తీసుకోవాలి మనం. మరి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ప్లేస్లో కెపాసిటర్ తీసుకుంటే మరి కరెంట్ వాల్యూ అంతకు ముందు రాసినట్టు ఓమ్స్ లా నుంచి V = IR రాయలేం కదా. మరి V = IR అనేది ఎప్పుడు అప్లికబుల్, రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అప్లికబుల్. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ రెసిస్టర్ ఇక్కడ ఏముంది, మనకి కెపాసిటర్ ఉంది. అంటే ఇక్కడ కెపాసిటర్కి కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్ అక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, కాబట్టి ఫస్ట్ ఏంటంటే అసలు కెపాసిటర్కి కరెంట్కి ఉన్న రిలేషన్ ఒకసారి డెరైవ్ చేద్దాం, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మన అందరికీ తెలిసిన కెపాసిటర్ ఫార్ములా ఏంటమ్మా, కెపాసిటెన్స్ ఫార్ములా C = ఏమని తెలుసమ్మా మనకి, Q/V. C అంటే ఏమని తెలుసు అంటే మనకి Q/V అని తెలుసు. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అన్న పేపర్, అంటే ప్రీవియస్ సెమిస్టర్లో మీరు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం పేపర్లో మీరు నేర్చుకున్నదే కెపాసిటెన్స్ C = Q/V. ఈవెన్ మన ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకున్న కెపాసిటెన్స్ ఫార్ములా. ఇక్కడ Q అన్నది ఏంటమ్మా, Q ఏంట్రా, చార్జ్. మరి V ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్. V ఏంటమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్. మరి C అంటే కెపాసిటెన్స్. ఓకే, దీన్ని కూడా అలా ఉంచితే దీని నుంచి Q = ఏమవుతుంది చెప్పండి, CV. మనకి Q = ఏమవుతుందమ్మా, CV. బట్ మనకి కరెంట్ అంటే ఏంటి, అసలు కరెంట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్. అంటే ఛార్జ్లో వచ్చేటటువంటి రేట్ ఆఫ్ చేంజ్. అంటే మనం కరెంట్ అంటే ఏం చెప్తాం, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. మరి ఎలక్ట్రాన్స్కి ఏముంటుందమ్మా, ఛార్జ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందంటే అక్కడ ఏం మూవ్ అవుతున్నట్టు,
ఛార్జ్ మూవ్ అవుతున్నట్టు. మరి ఛార్జ్ మూవ్ అవుతుందంటే కనుక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న ఫ్లో ఆఫ్ ఛార్జ్ అన్న రెండు కూడా రిలేటెడ్ టర్మ్స్ కదా ఇప్పుడు మనకి. అంటే ఫ్లో ఆఫ్ దాన్ని ఏమంటామంటే టైంతో పాటు అది చేంజ్ అవుతుంటుంది. అంటే మూవ్ అవుతున్నాయంటే ఒకసారి ఒక టైంలో ఈ ప్లేస్లో ఉంటాయి, కొంతసేపటికి ప్లేస్ అనేది చేంజ్ అవుతుందండి, పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. మరి అలా చేంజ్ అవుతుంటే దాన్ని ఏమంటాం మనం రేట్ ఆఫ్ చేంజ్ అని అంటాం. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెంట్. అంటే కరెంట్లో వచ్చేటటువంటి రేట్ ఆఫ్ చేంజ్నే మనం ఏమంటామమ్మా, ఛార్జ్లో వచ్చేటటువంటి రేట్ ఆఫ్ చేంజ్ని ఏమంటామమ్మా మనం కరెంట్ అంటాం. అంటే ప్రీవియస్ సెమిస్టర్లో కూడా నేర్చుకున్నారు. సపోజ్ వెలాసిటీ కావాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ dx/dt అంటారు. అలాగే యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ dv/dt అంటారు. అంటే రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి, మనం టైంతో అక్కడ ఉన్నటువంటి వాల్యూని డివైడ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే టైంతో డిఫరెన్షియేట్ చేయాలి ఈక్వేషన్. మరి ఇక్కడ Q ఈక్వల్ ఏమని తెలుసు నీకు, CV. మరి రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏమవుతుందమ్మా, dq/dt. అంటే C అన్నది కెపాసిటెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ అది, కాబట్టి C × dv/dt. అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేశాను నేను అంతే, అంతమించి చేసింది ఏమి లేదు. ఇప్పుడు dq/dt అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, dq/dt రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి, కరెంట్. అంటే దీని నుంచి ఏం రాయిస్తామా నువ్వు, I = C × dv/dt రాయచ్చు కదా. ఇక్కడ V అంటే ఏంటమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్. D అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. మనకి ఇదంతా స్టోరీ అవసరం లేదు, ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోవాలి మనం. అంటే ఎలా వచ్చిందో తెలియాలని మొత్తం చెప్పాను అంతే. అంటే ఫైనల్గా చూసుకుంటే C = Q/V అని మనకు తెలుసు కాబట్టి దీని నుంచి Q = CV అయింది. మరి కరెంట్కి డెఫినేషన్ ఏంటమ్మా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్. అంటే ఛార్జ్లు మన ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడ మనం ఏమంటాం, కరెంట్ అంటాం. ఎలక్ట్రాన్స్ ఉండే ఛార్జ్ కాబట్టి ఆ ఛార్జ్లో వచ్చేటటువంటి రేట్ ఆఫ్ చేంజ్ని కరెంట్ అంటాం మనం. మరి కరెంట్ రేట్ ఆఫ్ చేంజ్ అంటున్నాం కాబట్టి ఛార్జ్ని మనం విత్ రెస్పెక్ట్ టు టైం కనుక డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదే మనకి కరెంట్. కాబట్టి dq/dt = C × dv/dt అంటున్నాం. మరి dq/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఛార్జ్ అంటే ఏంటి, కరెంట్. మనం కరెంట్ దేంతో డినోట్ చేస్తాం, ఐతో డినోట్ చేస్తాం. కాబట్టి I = C × dv/dt. అంటే ఒక కెపాసిటర్ దగ్గర నువ్వు కరెంట్ని మెజర్ చేస్తుంటే, ఒక కెపాసిటర్ దగ్గర కరెంట్ని కానీ మెజర్ చేస్తుంటే అప్పుడు మనం ఏం చెప్పాలమ్మా, కరెంట్ I = ఏం చెప్పాలి, C × dv/dt అని చెప్పాలి. ఇక్కడ C × dv/dt, V అంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, నేను ఒక కెపాసిటర్ తీసుకున్నా, కెపాసిటర్ అక్రాస్ ది కెపాసిటర్ వోల్టేజ్ ఐఎమ్ టేకింగ్ BC. ఓకే, అలాగే ఇక్కడ ఉండేటటువంటి కరెంట్ని నేను ఏమంటున్నా అంటే IC అంటున్నాను. ఇంతకు ముందు అయితే కనుక మనం అక్కడ IF అని తీసుకున్నాం, ఫీడ్బ్యాక్ రెసిస్టర్. కాబట్టి ఇక్కడ కెపాసిటర్ తీసుకున్నాం కాబట్టి మన కన్వీనియన్స్ కోసం నేను IC అని తీసుకుంటున్నా, మీరు IF అని తీసుకున్నా తప్పేం లేదు. ఓకే, ఫీడ్బ్యాక్ కరెంట్ అని అంతేగాని దాని అర్థం వేరేది ఏం కాదు. VC IC, ఇక్కడ ఉన్నది R1. మరి ఈ వోల్టేజ్ అన్నది ఎలా వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఎలా మూవ్ అయ్యేటటువంటి కరెంట్ ఏదైతే ఉందో నేను దాన్ని ఏమనుకుంటానంటే ఆ కరెంట్ I1 అనుకుంటున్నాను. ఆ కరెంట్ని ఏమనుకుంటానమ్మా, I1. మరి I1 కరెంట్ ఇక్కడ రెండుగా స్ప్లిట్ అయిపోతుంది. ఎలా స్ప్లిట్ అవుతుంది, ఎలా వెళ్ళేటటువంటి కరెంట్ ఏమో IA, ఎలా వెళ్ళేటటువంటి కరెంట్ ఏమో IC. మరి కిర్చాఫ్ లాస్ ఏం చెప్తుందమ్మా, కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం చెప్తుంది, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. కిర్చాఫ్ ఫస్ట్ లా, సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. మరి కొంత కరెంట్ ఒక జంక్షన్ దగ్గరికి వెళ్తే కనుక వెళ్ళేటటువంటి కరెంట్ వాల్యూ ఆ జంక్షన్ దగ్గర నుంచి విడిపోయినప్పుడు ఉండేటటువంటి కరెంట్ వాల్యూకి సమానం. మరి I1 అన్న కరెంట్ ఈ జంక్షన్ దగ్గరికి వెళ్ళి రెండుగా సెపరేట్ అయిపోతుంది. ఎలా సెపరేట్ అవుతుంది, I1 = IA + ICగా సెపరేట్ అవుతుంది. అంటే I1 = ఏంటమ్మా, IA + IC. అంటే సమ్ ఆఫ్ ది కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ది జంక్షన్ అంటే I1 కరెంట్ ఎంటర్ అవుతుంది, IA అండ్ IC కింద విడిపోతుంది. అంటే ఈ రెండు ఎలాగే ఉంటాయమ్మా, ఈక్వల్గా ఉంటాయి. మరి ఇక్కడ IA వాల్యూని ఇక్కడ మనం డిటర్మైన్ చేయాలి. ఆల్రెడీ మనకు తెలుసు, ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ నుంచి V = ఏమని తెలుసమ్మా మనకి, IR అని తెలుసు. దాని నుండి I = ఏంటమ్మా, ఓమ్స్లో అమ్మ నేను చెప్పేది ఇక్కడ V/R. మరి ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్కి ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి రెసిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, ఇన్ఫైనైట్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఐడియల్ ఆప్ యాంప్కి రెసిస్టెన్స్, ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతమ్మా, ఇన్ఫైనైట్. మరి ఆ ఇన్ఫైనైట్ని కనుక ఇక్కడ వేస్తే V/ఇన్ఫైనైట్ అంటే I = ఏంటమ్మా, 0. అంటే ఈ టెర్మినల్ దగ్గర IA వాల్యూ ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఇది దేనికంటే బై ఐడియల్ ఆప్ యాంప్ కండిషన్ వచ్చి. మరి ఎప్పుడైతే IA = 0 అయిందో ఈ టర్మ్ 0, అప్పుడు అక్కడ మిగిలిది ఏంటమ్మా మనకి, I1 = IC. ఇప్పుడు I1 = IC వాల్యూని అక్కడ మనం డిటర్మైన్ చేయాలి. మరి I1 అంటే ఎక్కడ, ఇదిగో ఇక్కడ.
ఈ రెసిస్టర్ దగ్గర ఉండేటటువంటి కరెంట్. కాబట్టి జస్ట్ ఇక్కడ పెన్ ప్లేస్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ వర్చువల్ గ్రౌండ్ ఇది గ్రౌండ్ ఇది. అంటే ఒక టెర్మినల్ని గ్రౌండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రెండో టెర్మినల్ దగ్గర నోడ్ పాయింట్ కూడా ఏమవ్వాలమ్మా, గ్రౌండ్ అవ్వాలి. దాన్నే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం వర్చువల్ గ్రౌండ్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో ఎక్కడ ఉండేటటువంటి వాల్యూ కూడా ఏంటమ్మా 0. మరి అవతల పక్కన ఉండేది అవుట్పుట్. ఇది ఇన్పుట్, అది అవుట్పుట్. ఇది ఎప్పుడైతే 0 అయిందో ఆటోమేటిక్గా వర్చువల్ గ్రౌండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ నోడ్ పాయింట్ కూడా ఏమవుతుందమ్మా 0 అవుతుంది. ఇప్పుడు చూడు, నేను I1 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. మరి I1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కడ చేయాలి, R1 రెసిస్టర్ దగ్గర చేయాలి. బై ఓమ్స్ లా V ఈక్వల్ టు ఏమని తెలుసమ్మా నాకు, IR అని తెలుసు. మరి I ఈక్వల్ టు ఏమవుతుందమ్మా V/R. అంటే ఇక్కడ I1 వాల్యూ కట్టాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్సే కదా. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎక్కడ, R1 రెసిస్టర్ దగ్గర. మరి ఇక్కడ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వోల్టేజ్ ఎంతమ్మా VI. మరి రైట్ సైడ్ ఉన్న వోల్టేజ్ ఎంతమ్మా 0. అంటే V ఇక్కడ మనం చెప్పుకుంటాం కదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని. I వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. I ఈక్వల్ టు V/R కాబట్టి V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎంత అవుద్ది, VI మైనస్ 0 బై రెసిస్టెన్స్. ఎంతది రెసిస్టెన్స్ వాల్యూ, R1 ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం కట్టాలమ్మా మనం, IC వాల్యూ అంటే కెపాసిటెన్స్ దగ్గర కరెంట్ వాల్యూని కట్టాలి. మరి కెపాసిటెన్స్ దగ్గర కరెంట్ వాల్యూ ఫార్మ్ ఏంటి, I ఈక్వల్ టు C ఇంటూ dV/dt. మరి ఇదిగో C ఇదిగో, d/dt ఇదిగో. మరి V అంటే ఏంటమ్మా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ, కెపాసిటర్ దగ్గర. మరి కెపాసిటర్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వోల్టేజ్ ఎంతమ్మా 0, రైట్ సైడ్ ఉన్నటువంటి వోల్టేజ్ ఎంతమ్మా V0 అనుకుంటే లెఫ్ట్ మైనస్ రైట్ అంటే ఏమవుతుంది, 0 మైనస్ V0 అవుతుంది. అంటే ఇప్పుడు 0 మైనస్ V0 అవుతుంది కాబట్టి ఈ టర్మ్ని డైరెక్ట్ 0 తీసేసి రాయండి, ఏమవుతుందో చూద్దాం. VI బై R1 ఈక్వల్ టు C ఇంటూ dV0/dt. ఓకే, సరిపేసి రాద్దాం, ఇలా అర్థం కాకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. ఈ ఈక్వేషన్ తీసుకుంటాను నేను, ఒకసారి చూడండి డైరెక్ట్. మళ్ళీ స్విచ్ చేస్తాను. దీని నుండి మనకు ఇప్పుడు వచ్చింది ఏంటమ్మా, VI బై R1 ఈక్వల్ టు C ఇంటూ dV0/dt. నా టార్గెట్ ఏంటి, అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయడం. అంటే ఇక్కడ మనం dV0ను పక్కన వచ్చేసి మిగిలిన టర్మ్స్ అన్నింటినీ అవతల పక్కకు పంపిస్తే dV0 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈ dt అవతల పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది, ఈ C అవతల పక్క వస్తే డివైడ్ చేస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 1/R1 ఇంటూ C ఇంటూ dVI కదా, సారీ 1/R1 ఇంటూ C ఇంటూ VI ఇంటూ dt. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఇంటిగ్రేటర్గా యూజ్ చేయడం. కాబట్టి ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ కనుక మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ dV0 ఈక్వల్ టు 1/R1 ఇంటూ C VI ఇంటూ dt. దీనికి ఇంటిగ్రేషన్ ఇదిగోండి, ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసింది. మరి ఇంటిగ్రల్ dV0 అంటే ఏంటమ్మా, ఇంటిగ్రల్ dx అంటే x కదా. మరి అలాగే ఇంటిగ్రల్ dV0 అంటే ఏమవ్వాలి, V0. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఈ ఈక్వేషన్, V0 ఈక్వల్ టు 1/R1 ఇంటూ C ఇంటిగ్రల్ VI ఇంటూ dt. చూసారా ఈక్వేషన్, అంటే అవుట్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. అయితే ఇక్కడ మనకి అంతకు ముందు ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి 0 మైనస్ V0 వచ్చిందమ్మా. ఇది మైనస్, ఇది ఇక్కడ కూడా మైనస్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇదంతా కూడా మైనస్. ఆ మైనస్ అన్నది ఎందుకు వచ్చిందని అంటే ఎదురక్కడ ఇంతకు ముందు 0 మైనస్ V0 ఉంది, అక్కడ మైనస్ తీసుకోవడం మర్చిపోయాం మనం. ఇది మైనస్, ఇది అంటే ప్రతి టర్మ్కి కూడా ఏముంటుందమ్మా మైనస్ వస్తుంది. ఇక్కడ ఈ మైనస్ ఎందుకు వచ్చిందని అంటే మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషనల్ యాంప్లిఫై చేస్తున్నామని తెలియజేయడానికి అక్కడ మనం ఏం వాడతామంటే మైనస్ అన్నది వస్తుంది అనమాట. అంటే ఫైనల్గా ఏం చెప్పొచ్చు, అవుట్పుట్ అంటే కనుక ఇన్పుట్ యొక్క ఇంటిగ్రేషనే. అంటే V0 ఈక్వల్ టు -1/R1 ఇంటూ C ఇంటిగ్రల్ VI ఇంటూ dt. దట్స్ ఇట్ అమ్మా, ఇది ఇంటిగ్రేటర్. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అమ్మా, ఇంటిగ్రేటర్ గురించి నేర్చుకున్నాం.
మరి నెక్స్ట్ డిఫరెన్షియేటర్ అంటే అవుట్పుట్ మనకి ఎలా రావాలమ్మా, ఇన్పుట్ యొక్క డిఫరెన్షియేషన్ అని చెప్పేసి రావాలి. మరి ఇంటిగ్రేషన్ ఎలాగైతే ప్రూవ్ చేసామో ఇప్పుడు డిఫరెన్షియేషన్ కూడా అదే వేలో ప్రూవ్ చేస్తాం. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కెపాసిటర్ని తీసుకొచ్చి రెసిస్టర్ దగ్గర, ఈ రెసిస్టర్ని తీసుకొచ్చి కెపాసిటర్ దగ్గర పెడతాం అంతే. జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. మీరు గుర్తుంచుకోండి, ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఫీడ్బ్యాక్ దగ్గరే ఉండాలి, కెపాసిటర్ ఉండాలి. అదే డిఫరెన్షియేషన్ కనుక చేస్తుంటే ఇక్కడ రెసిస్టర్ ఉండాలి, మర్చిపోకండి అంతే ఆ విషయం. ఓకే, బట్ రెండు కండిషన్లోనూ కూడా కెపాసిటర్ అయితే ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు డిఫరెన్షియేటర్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా, ఆప్ యాంప్ని మనం ఒక డిఫరెన్షియేటర్గా ఎలా యూజ్ చేస్తాం. ఆప్ యాంప్ యాజ్ డిఫరెన్షియేటర్. మరి ఆప్ యాంప్ని ఒక డిఫరెన్షియేటర్గా ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. సేమ్ అమ్మా, దిస్ ఈజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ విత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ టెర్మినల్. దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వర్టింగ్ టెర్మినల్. This one is non-inverting terminal. This is output of your op amp. Same non-inverting terminal is grounded. That means what? You are supplying V equal to 0 voltage to this terminal. మరి ఇక్కడ ఇంతకుముందు మనం కెపాసిటర్ తీసుకున్నాం, ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు లాగే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ని ఇక్కడ తీసుకోవాలి, RF. ఓకే, మరి దీనికి వెనకాల ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా, కెపాసిటర్ని, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ని ఇక్కడ నేను తీసుకున్నాను. నెక్స్ట్ సిగ్నల్ ఇచ్చాను నేను, అది ఇన్పుట్ సిగ్నల్ VI. మరి ఇక్కడ నువ్వు గమనిస్తే ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇక్కడే ఉందమ్మా కెపాసిటర్ ఉంది. ఇప్పుడు జస్ట్ ఇంటర్చేంజ్ అయింది అంతే, ఇక్కడ అంతకుమించి మనం చేసింది ఏమీ లేదు. మరి ఈ ఇంటర్చేంజ్ అవడం వల్ల ఇక్కడ కరెంట్ వాల్యూస్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి. మళ్ళీ సేమ్ కెపాసిటెన్స్కి ఫార్ములా ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్న, కెపాసిటర్ ఉన్నప్పుడు కరెంట్ వాల్యూ ఫార్ములా ఏంటమ్మా, IC ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, C ఇంటూ dV/dt అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడే ఎలా వచ్చిందో కూడా మనం ఇప్పుడే డెరైవ్ చేసాం దీన్ని. మరి ఇదే ఫార్ములా మళ్ళీ ఇక్కడ కూడా అప్లికబుల్. సరే, ఎలా జరుగుతుంది ఏంటారా చూద్దాం. సపోజ్ ఈ కెపాసిటర్ దగ్గర నుంచి ఎలా వెళ్తున్నటువంటి కరెంట్ని నేను ఏమంటానంటే IC అంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న కరెంట్ వాల్యూ నీకు తెలుసు IA, ఇక్కడ ఉన్న కరెంట్ వాల్యూ నీకు తెలుసు IB. మరి బై ఐడియల్ ఆప్ యాంప్ ప్రాపర్టీస్ నుంచి IA వాల్యూ ఎంతమ్మా, 0, అండ్ ఆల్సో IB వాల్యూ కూడా 0. ఓకే, మరి ఇక్కడ నుంచి వస్తున్నటువంటి కరెంట్ ఇలాగ IA కింద, అలాగే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ద్వారా పోయే కరెంట్ IF. అంటే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి కరెంట్ ఏమవుతుందమ్మా, IC కరెంట్ రెండు పార్ట్ల కింద డివైడ్ అయిపోతుంది. ఒకటి ఎలా డివైడ్ అవుతుంది, IAగా, రెండోది ఎలా డివైడ్ అవుతుంది, IFగా. అంటే బై కిర్చాఫ్ ఫస్ట్ లా నుంచి నువ్వేం చెప్పొచ్చమ్మా, IC కరెంట్ ఒక జంక్షన్ దగ్గరికి ఎంటర్ అయింది, అది ఎలా విడిపోయింది, IA ప్లస్ IFగా విడిపోయింది. మరి IC కరెంట్ IA ప్లస్ IFగా విడిపోయింది. బట్ వీ నో దట్ ఫ్రమ్ ఐడియల్ ఆప్ యాంప్ కండిషన్ IA ఈక్వల్ టు ఏంటమ్మా, 0. మరి IA వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో IC ఈక్వల్ టు ఏమవ్వాలి, IF అవ్వాలి. మరి IC వాల్యూ ఎలా కట్టాలో మీకు తెలుసు కదా, C ఇంటూ dV/dt అని చెప్తున్నాం కదా. మరి IC ప్లేస్లో C అంటే కెపాసిటెన్స్, దీని కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C అనుకుంటే d/dt ఇంటూ V అంటే ఏంటమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే అక్కడ ఇది ఆల్రెడీ ఇది గ్రౌండ్ అవ్వడం వల్ల ఇది ఏమవుతుందమ్మా, వర్చువల్ గ్రౌండ్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఎక్కడ వాల్యూ కూడా ఎంత, 0 volts. అంటే ఇది 0 volts అవ్వడం వల్ల ఎక్కడ వాల్యూ కూడా ఇది 0 volts అవుతుంది. మరి ఇక్కడ V అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే లెఫ్ట్ మైనస్ రైట్ అని చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ. మరి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత, VI. మరి రైట్ సైడ్ ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత అమ్మా, 0. మరి ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి, IF అంటే ఎక్కడ, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ దగ్గర కరెంట్ వాల్యూని కట్టడం. మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, V ఈక్వల్ టు IR అయినప్పుడు రెసిస్టర్ దగ్గర మీకు తెలిసిందే I ఈక్వల్ టు V/R. మరి V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, మళ్ళీ ఎక్కడ పెట్టు, లెఫ్ట్ సైడ్ ఉన్న వోల్టేజ్ ఎంత, 0 volts, రైట్ సైడ్ ఉన్న వోల్టేజ్ ఎంత, V0. అంటే 0 మైనస్ V0 బై రెసిస్టెన్స్ ఎంత అక్కడ, RF. దట్స్ వై RF. ఓకేనమ్మా. ఇప్పుడు దీని నుండి ఏమవుతుందిరా, C ఇంటూ dVI/dt
ఈక్వల్ టు -V0/RFే కదా. మరి దీని నుండి ఫైనల్గా నువ్వు V0 కనుక కట్టాలనుకుంటే V0 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా -C/RF/dVI/dt. గమనించారా మీరు? ఈ CRF అన్నది ఎలాగో కాన్స్టెంట్, అది V0 ఈక్వల్ టు ఏమైందమ్మా dVI/dt. అంటే ఇన్పుట్ యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ అవుట్పుట్కి ఈక్వల్ అయింది. అబ్జర్వ్ చేశారా మీరు ఇక్కడ? అంటే ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు? డిఫరెన్షియేటర్గా యూజ్ చేయొచ్చు. మరి ఆపరేషనల్ యాంప్లిఫైర్ని డిఫరెన్షియేటర్గా యూజ్ చేయాలంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇన్పుట్ దగ్గర ఏం చేయాలంటే ఒక కెపాసిటర్ని తీసుకోవాలి విత్ హ్యావింగ్ సి కెపాసిటెన్స్. ఒక కెపాసిటర్ని మనం ఇన్పుట్ దగ్గర తీసుకుని ఫీడ్బ్యాక్ దగ్గర కనుక ఒక రెసిస్టర్ని కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఎలా యాక్ట్ చేస్తుందమ్మా? ఒక డిఫరెన్షియేటర్గా యాక్ట్ చేస్తుంది. అయితే ఈ క్వశ్చన్లు మనకి ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్ విషయానికి వచ్చేసరికి ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్ రెండింటిలోంచి మనకి పబ్లిక్లో ఒక క్వశ్చన్ అయితే మాక్సిమం అడుగుతున్నాడు మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి. మరి ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్ రాసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఎందుకంటే ఇంటిగ్రేటర్లోనేమో ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ కెపాసిటర్ ఉంటుంది. డిఫరెన్షియేటర్లో ఏం జరుగుతుందంటే అక్కడ రెసిస్టర్ ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజన్లో ఏం చేస్తారంటే ఇంటిగ్రేటర్కి డిఫరెన్షియేటర్ రాసేస్తారు, డిఫరెన్షియేటర్కి ఇంటిగ్రేటర్ రాసేస్తారు. మనం అలా రాయకుండా జాగ్రత్త పడాలి. ఓకేనమ్మా? అక్కడ కెపాసిటర్ని ఎక్కడ కలపాలి, అలాగే రెసిస్టర్ ఎక్కడ కలపాలి అన్నది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అంటే మొత్తం మీద ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ని ఇంటిగ్రేటర్గా ఎలా యూజ్ చేస్తాం, అలాగే డిఫరెన్షియేటర్గా ఎలా యూజ్ చేస్తాం అన్నది నేర్చుకున్నాం. మనకి ఇంకా టుమారో క్లాస్ అన్నది లాస్ట్ క్లాస్ ఫర్ దిస్ యూనిట్. టుమారో క్లాస్లో మనం ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ని కంపరేటర్గా ఏ విధంగా యూజ్ చేస్తాం అన్నది నేర్చుకుందాం. కాబట్టి టుమారో క్లాస్ ఖచ్చితంగా చూడండి అమ్మా. టుమారో క్లాస్తో మనకి ఈ యూనిట్ అన్నది ఎండ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.